వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఈవో వినోద్ మీడియాకి తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. భక్తులెవరూ కూడా ఈ వార్తలను నమ్మొద్దని, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆలయ ఈవో వినోద్ కోరుతున్నారు. వేములవాడ రాజన్న ఆలయం గురించి ఎలాంటి సమాచారమైనా అఫీషియల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ, ఆలయ అధికారుల నుంచి కానీ సమాచారాన్ని భక్తులు వచ్చేటటువంటి దానినే విశ్వసించాలని, ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవాస్తవాలను విశ్వసించవద్దని అన్నారు. దేవాలయం జూన్ 17 నుంచి బంద్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని అవాస్తవం అని చెప్పి ఆ ప్రచారం చేసిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిన్న పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేవస్థానం నుంచి కూడా మేము క్లారిఫికేషన్ కూడా పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా కూడా ప్రచురించడం జరిగింది. ఏదైతే జూన్ 15 నుంచి ఆలయం మూసివేత, భీమేశ్వర ఆలయ దర్శనాలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారో ఎవరైతే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు, దయచేసి అటువంటి ప్రచారాలు భక్తులు ఎవరు కూడా నమ్మకండి. ఏదైనా దేవాలయం నుంచి అఫీషియల్గా మేము రిలీజ్ చేసింది మాత్రమే అది పరిగణలోకి తీసుకోండి. అంతే తప్ప ఈ యొక్క వదంతులు నమ్మి మీరు ఆందోళనకు గురి కావద్దని చెప్పి దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా నిన్న వేములవాడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఎవరు ఈ రకంగా దుష్ప్రచారం చేసి భక్తులను మనోభావాలు దెబ్బతీసి ఆందోళనకు గురి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఆ ఒక్క వ్యక్తుల కోసం అని చెప్పి గాలిస్తున్నట్లుగా మాకు సమాచారం ఇచ్చారు.